హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. నేనైతే ఈరోజు నైవేద్యంగా సేమియా పాయసం చేసుకున్నానండి. మీరు ఏం చేసుకున్నారో కమెంట్ చేసేయండి. నేను వ్రతం నెక్స్ట్ వీక్ చేస్తానండి, వరలక్ష్మి వ్రతం. అందుకే ఇప్పుడు కొంచెం సింపుల్గానే చేసేసాను. పిల్లలు స్కూల్కి రెడీ చేయడము, మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే సింపుల్గా చేసాను. నెక్స్ట్ వీక్ అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ లెగ్స్ నేనే చేసుకోవాలి. ఇంకా నైవేద్యంగా నెక్స్ట్ వీక్ ఏమేమి పెడతారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మీరు ఈరోజు ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి కిచెన్ అంతా. మళ్ళీ మార్నింగ్ లేచి చేసేసరికి టైం ఉంటుందో లేదో, పైగా నాకు ఏదైనా పని ఉంటే సరిగ్గా నిద్ర పట్టదండి. అందుకే నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ లేచి అయితే ఇంటికి మాప్ పెట్టుకున్నాను అంతే. ఇంకా తర్వాత ముగ్గులో వేసుకొని దీపం పెట్టేశాను. పాయసం నేను ఎలా చేశానో చూసేయండి. అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ చూసేయండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది అంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మా ఆయనకి అసలు నెయ్యి వేస్తే అసలు నచ్చదండి. కానీ నెయ్యి వేయకుండా డ్రై ఫ్రూట్స్ ఎలా ఫ్రై అవుతాయి, అందుకే అయితే వేస్తాను నేను. కానీ కొంచెం ఎక్కువ వేస్తాను ఈరోజు. తను ఎక్కువ తినలేదు, కొంచెమే తిన్నారు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసుకుంటారు కదండి, అలా వేస్తే బాగుంటుంది. కానీ ఈరోజైతే నేను వేయలేదు, ఒట్టి సేమియాతోనే చేసేసాను. ఇంకా ఈ శ్రావణ మాసం, కార్తీక మాసం వస్తే ఇంకా వీధుల దగ్గర, గుడ్ టెంపుల్స్ దగ్గర జనాలు కలకల్లాడుతూ ఉంటారు కదండి. అండ్ హౌస్ పూజ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోంచి మంచి మంచి అగరవత్తుల స్మెల్, ఇంకా అదొక కళగా ఉంటాయి కదా ఇల్లులో. నాకు భలే నచ్చుతుంది. సేమియా చేసేటప్పుడు నేను కొంచెం పలచగానే చేశానండి, కానీ అది థిక్ అయిపోయింది చల్లారాక. మనం అంతే కదా, మనం ఎంత పలచగా చేసినా సేమియా థిక్ అయిపోతుంది కదా. సేమియా షుగర్తో కాకుండా బెల్లంతో చేస్తే ఇంకా హెల్త్కి కూడా మంచిది. కానీ బెల్లంతో చేస్తే ఇప్పుడు పాలు కరెక్ట్గా కాచలేవు కదా, విరిగిపోతుందేమో, కొంచెం పాలు విరిగినట్టు అలాగ అనిపిస్తుంది కదా. అందుకే బెల్లం అయితే వేయలేదు, నేను షుగరే యాడ్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా బెల్లంతో సేమియా చేశారా? చేస్తే ఎప్పుడైనా బాగా వచ్చిందా? కామెంట్ చేయండి. నేనైతే ఒకసారి చేశాను, కానీ కొంచెం విరిగినట్టు అనిపించిందండి. అందుకే కొంచెం భయం బెల్లంతో చేయాలంటే. షుగర్తోనే చేస్తాను. కానీ షుగర్తో చేసే కన్నా బెల్లంతో చేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుందండి. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.